ల్యాండ్ తీసుకున్నా కోటీశ్వరుడు ఎదవ వాడు ఉంచుకోలే ఒక్క డబ్బు కూడా ఇంకా పైసా ఉంచలేదు సార్ ఒక్క నిమిషం ఇలా సార్ రైటనా థ్యాంక్ యూ హలో మాట్లాడుతుంది ఉండదు సార్ ఉండదు పైకి ఎదిగిన వ్యక్తి మీ అందరికీ తెలుసు. తను ఈరోజు ఒక స్వీయ నిర్మాణంలో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి తనే హీరోగా యాక్ట్ చేసి కేశవ్ రమావత్ చంద్ర కేసీఆర్ అనే పేరుతో చిత్రాన్ని నిర్మించడం, దాన్ని గరుడువేగ అంజి దర్శకత్వం చేయడం, దాన్ని ప్రేమతో అభిమానంతో మన టీఎఫ్డిఏకి షో వెయ్యాలని తను చాలా ప్రేమతో ఈ షో వేశారు. సో ముందుగా రాకేష్కి మనం అభినందనలు తెలియజేద్దాం, స్వామి రాకేష్కి. సో ఈ సినిమా ఆ స్థాయి నుంచి ఒక నిర్మాణం చేయాలంటే ఈ రోజుల్లో రెగ్యులర్ ప్రొడ్యూసర్లకే ఎంతో వ్యయ ప్రయాసాలకు వస్తారు, కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మాతగా నిర్మించడం తను నిజంగా అభినందనీయం. ఆ ఎఫర్ట్కి మనం అందరం కూడా అభినందన తెలియజేద్దాం. ఇప్పుడు ఈ సినిమా గురించి మొదటిగా మన భరద్వాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నీకు శంకర్కి స్పెషల్గానే అంట, అతనికి తప్ప అందరికీ నమస్కారం. కేశవ్ చంద్ర రమావత్ కేసీఆర్. తెలంగాణలో ఇవాళ కేసీఆర్ అంటే తెలియని వాడు లేడు. కేసీఆర్ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. అండ్ ఆయన కోసం కాదు, తెలంగాణ కోసం చేశారు. దాన్ని ఆ ఉద్యమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. అలాంటి ఒక ఫ్యాన్ కథ ఆధారం కాదు, ఆలోచనగా మన రాకేష్ ఈ సినిమా తీశాడు. ఇంకా సెకండ్ హాఫ్ చూడలేదు, ఫస్ట్ హాఫ్ చూశాను. ఫస్ట్ హాఫ్ సో ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, లేకపోతే ఈ బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ ఉన్నామంటే ఇంకా మాట్లాడుతున్నామంటే బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుందని శంకర్ గారు చెప్పారు. చూసినాక చెప్తాం మళ్ళీ. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో శంకర్ రిపీట్ అడిగిన సో ఏదైనా కానీ ఈ అటెంప్ట్ అద్భుతమైన అటెంప్ట్. ఓపిక్గా అంతమంది కొత్త వాళ్ళని తీసుకొని అంజీ డైరెక్షన్లో ఈ సినిమా చేశారు.
సూపర్గా ఉంది. అందరూ చూడాలి. ఆల్రెడీ రిలీజ్ అయిన థియేటర్స్లో బాగుంది. ఇంకా అందరూ చూడాలని కోరుకుంటూ యూనిట్ని అభినందిస్తూ సెలవు తీసుకోండి. పెద్దలు భరద్వాజ గారికి, కలుపుకొని టీఎఫ్డిఏ మిత్రులందరికీ కూడా శుభ నమస్కారం. కేసీఆర్ సినిమాని స్వామి రాకేష్ ప్రేమతో మనందరికీ ఈరోజు చూపించటం అసోసియేషన్ తరఫున మనందరి తరఫున శంకర్ ఆల్రెడీ అభినందనలు తెలియజేశాడు. సినిమా నేపథ్యం వస్తే కేసీఆర్ అనే ఒక ఉద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడు ఒక అద్భుతాలు సృష్టించాలి అనే ఒక సంకల్పంతో, ఆశయంతో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకొని ఎన్ని అద్భుతాలు సాధించాడనే విషయాన్ని రాకేష్ ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడు. ఒక పల్లె జీవితము, ఒక తండాల్లో ఉండే ఒక కరువు కాటకాలతో ఉండే ఒక పల్లెల్ని, బీడువారిన పల్లెల్ని సస్యశ్యామలంగా చేసిన ఘనత కేసీఆర్ది. ఆ కేసీఆర్ గారి అభిమానిగా, అంటే ప్రపంచంలో అనేక మంది నాయకులకి, విప్లవకారులకి, ఉద్యమకారులకి అభిమానులు ఉంటారు. ఆ కోవలని కేసీఆర్ గారి అభిమానిగా ఓ తండాల నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తను ఏం సాధించాడు, తన అభిమాన నాయకుని చేరుకున్నాడా లేదా అనే అంశమే ఈ కేసీఆర్ కథ. మ్యూజిక్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ, అంజీ డైరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా బాగా చేశాడు. ఇక చరణ్ అర్జున్ గురించి మాట్లాడుకుంటే ఒక అద్భుతం చేశాడు. ఈ పాటలు ఆల్రెడీ నేను విన్నాం, చూసాం. పాటలు ఇంత గొప్పగా ఉన్నాయో సినిమా కూడా అంత గొప్పగా ఉందనుకుంటే నేపథ్య సంగీతంతో నిజంగా సినిమాని ఒక హై లెవెల్ తీసుకెళ్ళిన ఘనత మాత్రం చిన్ని నీదే. చాలా గొప్పగా ఉంది. నేను కూడా బాగుంది అంటే ఓకే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇంత బాగా చేస్తాం అనుకోలేదు. బెస్ట్ విషెస్. ఇంకా సినిమా డెఫినెట్గా థియేటర్ రిలీజ్ అయింది, మంచి అప్రిషియేషన్ తీసుకుంటుంది. అలాగే మనందరి అభినందనలతోని, మనందరి సపోర్ట్తోని ఇంకా మంచి అప్రిషియేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కమెడియన్ నిర్మాతగా సినిమా తీయడం అనేది అది చాలా చాలా గొప్ప విషయం. యాక్ట్ చేయడం డిఫరెంట్, ఒక నిర్మాతగా ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఒకప్పుడు చలం గారు, రాజబాబు గారు వాళ్ళు అనుకున్న సబ్జెక్టులు తీయడం కోసం అని చెప్పి వాళ్ళు నిర్మాతలుగా మారి చాలా చాలా మంచి పిక్చర్స్ చేశారు. కానీ వాళ్ళు ఒక గొప్ప స్థాయి వచ్చిన తర్వాత, బాగా కొంత సంపాదించిన తర్వాత వాళ్ళు సినిమాలు చేశారు. కానీ రాకేష్ గారు ఒక చిన్న కమెడియన్గా వచ్చి మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఆయన అనుకున్న సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా దానికి అభినందనలు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సినిమాలో చేసిన అందరు నటీనటులు కూడా బ్రహ్మాండంగా జీవించారు, చాలా బాగా చేశారు. తర్వాత గరుడవేగ అంజి గారు, ఆయన ఫోటోగ్రాఫర్గా, కెమెరామెన్గా నేను ఒక సినిమాలో యాక్ట్ చేశాను. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. అంత ఫాస్ట్గా, అంత చక్క ఆయన వర్క్ చేసే విధానం నాకు అద్భుతంగా నచ్చింది. అటువంటి వ్యక్తే డైరెక్టర్ అయితే ఈ సినిమాకి మీకు ఎంత కలిసి వచ్చి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అద్భుతంగా చేశారు, ప్రతి సీను పండించారు, చాలా అద్భుతంగా చేశారు. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే చరణ్ అర్జున్, ఆయన కూడా నా పిక్చర్ ఒకటి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు, కెవ్వు కేక సినిమా. బట్ అద్దరు కొట్టేశారు ఇందులో. ఆర్ఆర్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళ మొత్తం అందరూ యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ సినిమా థియేటర్లో చూస్తే ఇంకా వాళ్ళకి ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది, ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. థ్యాంక్ యూ. మొన్న కూడా అదే చెప్పా, దేవి చెప్పినట్టు చలంగారు లంబడ రామదాస్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ కాలేదు యాక్చువల్గా, తర్వాత ఎప్పుడో అయింది. రిలీజ్ కాకముందు చూసాం మేము. రిలీజ్ కాకముందు
థియేటర్లో వేసుకొని చూసిన తర్వాత ఆ సినిమా పాటలు చూస్తూ ఉంటే ఈ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు అనిపించింది మాకు మద్రాసులో. కానీ అదే స్థాయిలో నేను నటన ఉంది, అదే స్థాయిలో ఉంది, ఎక్కడ తగ్గలేదు. అది చెప్దాం అనుకున్నాను, దేవి కరెక్ట్గా మళ్ళీ చెప్పాను, నేను గుర్తు చేసావు కరెక్ట్గా. చాలా బాగుంది. డెఫినెట్గా నీకు అంటే ఇక అన్నీ నువ్వే నడిపించుకున్నావు కాబట్టి ఇంక నిన్ను ఎక్కువ పోడకూడదు. సత్యనారాయణ మాట్లాడు. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, అన్నలందరికీ, ముందున్న అన్నలందరికీ నమస్కారం. రాకేష్, సుజాత పడుతున్న కష్టం చూస్తుంటే, సుజాత ఆ బిడ్డని కనడం కోసం పడదో ఏదో తెలియదు కానీ ఈ బిడ్డకు సినిమాని ఇవ్వడం కోసం చాలా కష్టాలు పడ్డది. రాకేష్ కూడా అంతే కష్టం. ఆ కష్టాన్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ చూస్తూ ఉన్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని నిజంగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థించాను. అవుతుంది కూడా, బాగా రెస్పాన్స్ అయితే ఉంది. అయితే చిన్న మైనస్ ఏంటంటే ఏముంది, కేసీఆర్ సినిమా, టీఆర్ఎస్ఓల సినిమా, బీఆర్ఎస్ఓల సినిమా, ఇలాంటి మాటలు మాట్లాడే కొందరు మేధావులకి సినిమా ఇది అది కేసీఆర్ సినిమానా, కేటీఆర్ సినిమానా, బీజేపీ సినిమానా, కాంగ్రెస్ సినిమా కాదు. సినిమా అనేది ఒక ఎమోషన్తో స్టార్ట్ అయింది. ఒక ఎమోషన్ నుంచి ఒక కంటెంట్ పుడుతుంది. ఇక్కడ ఆ ఎమోషనే కేసీఆర్. కేసీఆర్ అనే ఎమోషన్ నుంచి రాకేష్ ఓ సినిమా చేశాడు. తను సినిమాగా చూడాలి. రాముడు దేవుడు కదా, ఏముంటుంది సినిమా అంటే సంపూర్ణ రామాయణం లేదు. యముడు 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 కదా, ఏముంటుంది అనుకుంటే యమగోళ లేదు, దొంగ లేదు. తర్వాత గంధపు చెక్కల దొంగ హీరో ఏంటనుకుంటే పుష్ప లేదు. అలా సినిమా ఒక ఎమోషన్గా తీసుకుంటే సినిమా సూపర్. ఈ సినిమాలో చోటా కేసీఆర్ ఎలాగైతే ఒక తాండా నుంచి బయటకు వచ్చి కేసీఆర్ని కలవాలని ఒక ఎయిమ్తో వచ్చాడో, అలాగే స్మాల్ స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే తపనతో, తాపత్రయంతో రాకేష్ వచ్చాడు. వచ్చిన మొదటి అడుగులోనే ఒక ప్రొడ్యూసర్గా, తనే హీరోగా తన డోర్ తను ఓపెన్ చేసుకొని తన సినిమా చేస్తున్నప్పుడు సినిమా లవర్స్ అందరూ అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి, ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఒక ఎమోషనే కాదు, ఈ సినిమాని చూస్తుంటే ఇప్పటి వరకు టేకాఫ్లోనే ఒక సాంగ్తోనే 100 మార్క్స్ పడిపోయినాయి. ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్తోనే 100 మార్క్స్ పడిపోయినాయి. అక్కడి నుంచి ఎక్కడా ఆగలేదు. ప్రతి ఎమోషన్, ఒక చిన్న లవ్లో కానీ, ఒక బంధంలో కానీ, తర్వాత తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఆ తాండాల జీవన విధానం ఎలా ఉంటుంది, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, కూర్చోవడం ఎలా ఉంటుంది, నిల్చోవడం ఎలా ఉంటుంది, ఎక్కడ ఏమి తగ్గలేదు, తగ్గేదే లేదన్నట్టు వర్క్ చేశారు. రాకేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు. నో డౌట్ రాకేష్ ఈ సినిమాతో మళ్ళీ మంచి హీరోగా నిలబడబోతున్నాడు. నిలబడాలని కోరుకుంటున్నాను. తర్వాత గరుడవేగ అంజీ తను డైరెక్టర్గా చాలా బాగా ఆ తాండాలోకి తీసుకెళ్ళి చాలా ఫాస్ట్ వర్క్ అని చెప్తున్నారు దేవి గారు. ఎంత ఫాస్ట్గా చేసినా న్యాచురాలిటీ అయితే మిస్ అవ్వలేదు. ఇంకా చిన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఒక చోట కన్నీళ్ళు కూడా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే నేను అలానే పుట్టి పెరిగి వచ్చిన వాడిని కాబట్టి అలాంటి చాలా దగ్గరగా నేను అక్కడ ఉన్న ఫీలింగ్లోనే ఉన్నాను. రాకేష్లో నన్ను నేను చూసుకున్నాను, అక్కడ ఉన్న వాళ్ళలో నన్ను నేను చూసుకున్నాను. ఆ నాటకాలు ఆడుతుంటారు కదా, అక్కడ నేను కూడా పద్యాలు పాడేవాడిని. నేను కూడా పద్యాలు పాడేవాడిని. స్వతహాగా మా ఇంట్లో కళాకారులు కాబట్టి నేను అందులోకి వెళ్ళిపోయి నేను అట్లే కూర్చొని గోడచాటుకి వెళ్ళి మీరు అక్కడే కూర్చొని తాగారు, అందుకైతే మమ్మల్ని గోడచాటుకు తీసుకెళ్ళి తాగిపించి మళ్ళీ ఇటు పంపించేవాళ్ళు కళ్ళు. అట్లా అవన్నీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. చాలా చాలా న్యాచురల్గా అనిపించింది. సినిమా బాగుంది. సినిమా చూడండి. సినిమా మంచి సినిమాలు రావాలి, ఎమోషన్తో రావాలని కోరుకునే వాళ్ళు ఇలాంటి సినిమాలు చూసి ఆదరిస్తే ఇంకా ఇంకా సినిమాలు వస్తాయి. రాకేష్, సుజాత మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, నా ఇక్కడ అందరు హాల్లో ఉన్నటువంటి అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే. సినిమా నిజంగా ప్రొడక్షన్ చేస్తూ నటిస్తూ చేయడం అనేది చాలా కాంప్లెక్సిటీతో ఉన్నటువంటి విషయం. తీసి తన స్పీచ్ల ద్వారా ఒక నాయిస్ క్రియేట్ చేయడం అనేది అది బాగా నచ్చింది నాకు. అంటే అట్లీస్ట్ జనాలు అందరూ మాట్లాడుకునేలాగా ఒక మార్కెటింగ్ నెరేటివ్ని
రాకేష్ క్రియేట్ చేశాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కథని ఒక సబాల్టర్న్ కమ్యూనిటీలో అంటే ఒక గిరిజన తండాలో లొకేట్ చేయటము నాకు నచ్చింది. అందుకే ఒక వైవిధ్యమైనటువంటి కథగా ఇది మనకి కనిపించింది. సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ అన్నీ ఒక స్టాండర్డ్గా ఉన్నాయి. అట్లీస్ట్ అంటే సాంగ్స్ విషయానికి వస్తే చిన్ని చాలా అద్భుతంగా చేశారు. మొదటి పాటకైతే నిజంగా గూస్ బంప్స్. చాలామందికి ఈ సినిమాలోది ఆ సాంగ్ అనే విషయము తెలియదు. అది చాలా వైరల్ అయింది ఆ పాట. ముందు అది విన్నప్పుడు నేను కూడా ఈ సినిమాలోది అనుకోలేదు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. రాకేష్కి, సుజాతకి, అందరికీ ఈ సినిమాలో నటించిన, డైరెక్ట్ చేసిన అంజీ గారికి అందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇంకా ఇలాంటి సినిమాలు మీరు తీయాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామ్ సత్యనారాయణ గారు మాట్లాడతాం. అందరికీ నమస్కారం అండి. సినిమా మనం చూసినాం, చాలా బాగుంది. ఆల్రెడీ ప్రేక్షకుల్లో ఉంది సినిమా. తెలంగాణలో అయితే మంచి హిట్ కలెక్షన్స్తో, మంచి టాక్తో రన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ రాకేష్. ముఖ్యంగా అంజీ కెమెరామెన్ అంటే మాకు చాలా ఇష్టం. నాతో చాలా కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాడు, చాలా సినిమాలు చేశాం మేము. అంజీకి ఈ సినిమా మరింత స్టెప్ని ఎదిగేలా చేసింది. ఆల్ ది బెస్ట్ అంజీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా రాకేష్ స్వామి కంగ్రాట్స్. జనరల్గా అండి అర్ధనారీశ్వరుడు శివుడు అంటారు. అమ్మ సుజాత చెల్లెమ్మ, పార్వతికి ఇచ్చిన భాగం కంటే ఇంకా ఎక్కువ భాగం నీకు ఇచ్చాడు. అర్ధనారీశ్వరుడు కాదమ్మా, దానికంటే కొంచెం ఎక్కువ ఉంది నీకు ఆ భాగం. నిజంగా ఎందుకంటే ప్రతి భార్య ఒక టెక్నీషియన్ అయినా, ఆర్టిస్ట్ అయినా తను సంపాదించే సంపాదనలో తన బిడ్డకి వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటారు. కానీ మీ బిడ్డ కంటే కూడా సినిమా గొప్పదనుకున్నారే. గ్రేట్ అమ్మా, నిజంగా గ్రేట్. మీ ఇద్దరు నిజంగా సినిమా మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఎప్పుడు బాగుండాలి. ఒక మంచి సినిమా తీశారు బ్రదర్, మీరు డెఫినెట్గా గొప్ప హీరో అవుతారు, మంచి హీరో అవుతారు. నాకు ఆర్టిస్ట్గా కంటే ఒక మంచి మనిషిలాగా తెలుసు అండి. మంచోడు అనేవాళ్ళం, అలాగే తెలుసు. తర్వాత ఆర్టిస్ట్ అయ్యాడు, ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాడు, హీరో అయ్యాడు. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మా స్వామి రాకేష్ని అభినందనలతో ముంచెత్తిన అందరికి కూడా ధన్యవాదాలు. టైం అవుతుంది, పాపం వెయిటింగ్ చేస్తున్నారు సెకండ్ హాఫ్. సో రామారావు గారు, రామ్మ, సుజాత గారు ఒక క్షణం వచ్చారు. భరద్వాజ్ గారు ఇద్దరికి ఒకటే, అదే అన్నాను. ఇద్దరికి ముగ్గురు ఒళ్ళో ఉన్నాడు. ముగ్గురికి వేశారు. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ గరుడవేగ అంజి గారిని దేవి వేణు దా తర్వాత ఇది మళ్ళీ స్పెషల్ ఉంది. చరణ్ అర్జున్ని మన ఏత సత్యనారాయణ గారు, సుబ్బారెడ్డి. ఎక్కడున్నారు? సుధీర్ వర్మ వచ్చారా? సుధీర్ వర్మ మావిడ. ఓకే, సుధీర్ వర్మ ఒక్క మాట. చాలా మంచి సినిమా తీశారు. చూసినంతసేపు కళ్ళల్లో నీళ్ళు అలాగే ఉన్నాయి. సుజాత గారికి అలాగే రాకేష్ గారికి ఈ సినిమాతో స్టార్ట్ చేశారు కాబట్టి అలాగే కంటిన్యూగా సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మీకు బాగా డబ్బులు రావాలి, మీరందరూ బాగుండాలి. సినిమా ఫీల్డ్లో ఇలా కొత్తగా వచ్చేవారు అందరూ కూడా మేము సినిమా చేస్తున్నాం అనుకోకుండా అందరూ సినిమాలు చేస్తూ ఈ ఇండస్ట్రీని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఇలా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఇంకా ఎన్నో సినిమాలు వస్తూనే ఉంటాయి, సూపర్ హిట్ కొడుతూనే ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. జానకిరామ్ గారు అంటే ఎవరు? సారీ, డైరెక్టర్ జానకిరామ్ గారు ఉన్నారా? ఓకే.
ఈ సినిమా చిన్ని చరణ్ గారు ఉన్నారు కదా, 2009లో ఇద్దరం కలిసి సినిమా చేసాం. ఫస్ట్ నేనే నమ్మాను చిన్ని చరణ్ని. ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా ఇంత ముందుకు వెళ్ళాడు. మా ఇద్దరి కాంబినేషన్లో కూడా ఓ మంచి సినిమా వస్తుంది. చాలా బాగా చేశాడు. సో అందరూ ఫిలిం చూసిన తర్వాత మీ యొక్క అమూల్యమైన ఒపీనియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. బయట ఈ సినిమా అయిన తర్వాత కూడా మీ ఒపీనియన్స్ బైట్స్ రూపంలో చేయండి. ఎందుకంటే రాకేష్ చేసిన ఎఫర్ట్కి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. సో అంత ప్రొఫెషనల్గా ఎమోషనల్గా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో చేసిన ఈ సినిమాని అందరూ ప్రోత్సహించండి. అందరూ సెకండ్ హాఫ్ చూసి అయిన తర్వాత మిగతా వాళ్ళు బైట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.